రక్షణ శాఖ గుప్పిట్ల నుంచి తమను విముక్తి చేయండి మొర్రో అంటూ గుండెలు బాదుకున్నారు ఆ ప్రాంత ప్రజలు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఆ ప్రాంత ప్రజల కలలు నెరవేరబోతున్నాయి. ఇంతకీ కేంద్రం ఆమోద ముద్రకు ముందు జరిగిన కథ ఏంటి? దశాబ్దాల కళ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటం. ఇప్పుడు ఆ కళ నెరవేరింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను సమీపంలోని మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అంటే ఇకపై కంటోన్మెంట్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. నిజానికి ఇదే విషయంపై ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రజలు పోరాడుతున్నారు. ఇప్పుడు వారి పోరాటాలకు ఫలితం దక్కినట్టయింది. డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ కంటోన్మెంట్ సీఈఓకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కీలక ముందడుగు పడినట్లయింది. మంగళ గురువారాల్లో వర్చువల్ గా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హాజరయ్యారు. ఈ భేటీలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ లో ఉన్న సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేస్తారు. అంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్ లో ఇప్పటికే లీజ్ లేదా గ్రాంట్ గా ఇచ్చిన ఆస్తులు కూడా జీహెచ్ఎంసీకి వస్తాయి. ఒప్పందాల ప్రకారం ఆ లీజులు కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఆస్తులను అప్పగించేటప్పుడు రక్షణ శాఖ కార్యాలయాలు, సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కేంద్రం క్లియర్ కట్ గా చెప్పింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉండే సందేహాలను క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతే కార్యాచరణ చేపట్టాలని కేంద్రం తన సర్క్యులర్లో హైలైట్ చేసింది. అదేంటి, కంటోన్మెంట్ సికింద్రాబాద్ పక్కనే ఉంది కదా, మళ్లీ స్పెషల్ గా జీహెచ్ఎంసీలో విలీనం చేయటమేంటి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. బట్ పేరుకు సికింద్రాబాద్ సమీపంలోనే ఉన్న కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది కంటోన్మెంట్. నిజాం హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్య సహకారంలో భాగంగా ట్యాంకు బండుకు అవతలి వైపు సికింద్రాబాద్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. భారత్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. 1950లలో జిర్రా, మారేడుపల్లి, కలాసిగూడ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. మిగతా సివిల్ ఏరియాలు మాత్రం అప్పటి నుంచి కంటోన్మెంట్ లో కొనసాగుతూ వస్తున్నాయి. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 350 వరకు బస్తీలు, కాలనీలు ఉన్నాయి. ఇక్కడ నివసించే వారి సంఖ్య ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఉంది. అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు తప్పటం లేదు. మామూలుగానే ఆర్మీ ఏరియా అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. దేశ రక్షణ ముందు వారికి ప్రజల ఇబ్బందులు అస్సలు కనిపించవు. ముందు జాగ్రత్తగా అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తారు ఆర్మీ అధికారులు. అందుకే భద్రత పేరుతో రోడ్లు మూసివేస్తారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేవి కావు. అంతేకాదు, కంటోన్మెంట్ బోర్డు విధించే ఆకట్రాయ్ ట్యాక్స్ తో పాటు పలు అంశాలను నిరసిస్తూ పౌరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు జీహెచ్ఎంసీలో సివిల్ ఏరియాలో విలీనానికి 2 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. రక్షణ శాఖ స్థావరాలున్నందున విలీనం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. నిజానికి హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ లోని రక్షణ శాఖ భూములు అడ్డంగా మారాయి. అందుకే సీఎంగా చార్జు తీసుకోగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి కంటోన్మెంట్ అంశాన్ని తేల్చాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 25న రక్షణ శాఖ కార్యదర్శి వర్చువల్ గా నిర్వహించిన కీలక సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అంతేకాదు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిజానికి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ కు కంటోన్మెంట్ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అప్పట్లోనే కంటోన్మెంట్ విలీనానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనుక రేవంత్ క్రెడిట్ ఉందంటున్నారు ఆ ప్రాంత నేతలు, ప్రజలు. కంటోన్మెంట్ కారణంగా హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణ ఇబ్బందిగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడిన సీఎం రేవంత్ సమస్యను పరిష్కరించారు. మార్చి 7న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం భూమి పూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందటమే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని అప్పుడు సీఎం చెప్పారు. ఇప్పుడు విలీనంతో ఈ ప్రాజెక్టులన్నీ అమల్లోకి రానున్నాయి.
కేంద్రం ఉత్తర్వుల ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని దాదాపు 2670 ఎకరాల భూమి జీహెచ్ఎంసీకి బదిలీ కానుంది. అందులో 350 రెసిడెన్షియల్ కాలనీలు, 16 బజార్లు, 414 ఎకరాల కేంద్ర ప్రభుత్వ భూమి, 501 ఎకరాల లీజుకు తీసుకున్నవి ఉన్నాయి. ప్రస్తుతం 260 ఎకరాల ఖాళీ భూములున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 8 వారాల వ్యవధి ఉంటుంది. కానీ ఇప్పటికే ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది లాంఛనప్రాయమే అని చెప్పాలి. అతి త్వరలోనే అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కావటం ఖాయం. కంటోన్మెంట్ బోర్డు విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇంతవరకు ఉన్న అడ్డంకులేంటి? ఇక ముందు జరిగే అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఆ ప్రాంత వాసులు చెబుతున్నదేంటి? ఈ ఏడాది మార్చి 7న సీఎం రేవంత్ రెడ్డి ఓ మహత్ కార్యానికి భూమి పూజ చేశారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వారికి ఉపయోగపడేలా ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించేందుకు పూనుకున్నారు. ఈ కారిడార్ పూర్తయితే కంటోన్మెంట్ ప్రజలతో పాటు 8 జిల్లాలకు రాకపోకలు మెరుగవుతాయి. నిజానికి ఈ ప్రాజెక్టు గతంలోనే రావాల్సిందే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంభావం కారణంగా ఆలస్యమైంది. చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ ను రెన్యువల్ చేయకుండా జాప్యం చేశారు. వికారాబాద్ లో ఇండియన్ నేవీ కోరిన భూములను కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. కానీ రేవంత్ అధికారంలోకి రాగానే వీటన్నింటిపై తేల్చేశారు. దీంతో రక్షణ శాఖ కూడా పార్టీల పంచాయతీలను పక్కన పెట్టేసి అభివృద్ధికే ఓటేసింది. దాని ఫలితమే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. నేడు కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్. కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ప్రాంత వాసుల ఆనందం అంతా ఇంతా కాదనే చెప్పాలి. నిజానికి వాళ్లు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విలీనానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారంటూ ఆనందపడిపోతున్నారు. బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు మరికొందరు ప్రజలు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి తమ సమస్యలపై రేవంత్ రెడ్డి పోరాడుతున్నారని, ఇప్పటికే ఆయన పోరాటం ఫలించింది, తమకు మంచి రోజులు వచ్చాయంటున్నారు. కంటోన్మెంట్ ప్రాంతం రక్షణ శాఖ పరిధిలో ఉండటంతో తమపై పలు ఆంక్షలు కొనసాగుతున్నాయంటున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు గాను డిఫెన్స్ జోన్ పరిధిలో ఆర్మీ సెంటర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక సమయాల్లో మాత్రమే ఆ ప్రాంతం నుంచి రాకపోకలకు రక్షణ శాఖ అనుమతించేది. దీంతో ఆ ప్రాంతం నుంచి కాకుండా వెళ్లాల్సి వస్తే సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ బాధ ఉండదని చెబుతున్నారు. విలీనానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇకపై తమ ప్రాంత అభివృద్ధిని ఎవరూ ఆపలేరని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రజలు. ఇన్నాళ్లు చీకట్లో ఉండిపోయిన తమ జీవితాల్లో ఇక వెలుగు రేఖలు వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ అభివృద్ధి ఇప్పటి నుంచే తమ కళ్ల ముందు కనిపిస్తుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు కంటోన్మెంట్ కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుతున్నారు.